ఇదంతా అనుకుంటున్నారా? పుట్టింటి సారండి ఇది. పుట్టింటి సారేంటి అని అనుకుంటున్నారా? పుట్టింటి నుంచి పూచిక పుల్ల వచ్చిన ఆడపిల్ల చాలా సంతోషపడుతుంది అంటారు కదా. అమ్మ వచ్చిందండి ఒక అకేషన్ మీద. సో అమ్మ ఇవన్నీ తీసుకొచ్చింది. నాకైతే ప్రతి 10 రోజులకి ఏదో ఒక విధంగా అమ్మాయి ఇంటి నుంచి వస్తాయండి. అయితే అమ్మ ఏం తీసుకొచ్చింది, నాన్న ఏం పంపించారు అనేది ఒకసారి చూద్దాము. కరివేపాకండి, అమ్మ వాళ్ళ చెట్టుదే ఇది. 10 రోజులకి వచ్చినా సరే నాన్న ఇలా నీట్గా ప్యాక్ చేసి ఎప్పుడూ పంపిస్తారండి. ఇప్పుడనే కాదు. ఇది గోంగూర, అమ్మ వాళ్ళదే. ఇది కూడా గోంగూర అనమాట. పిడకలండి, దూపం కోసం పిడకలు అనమాట. ఇది కొత్తిమీర, నాన్న కొత్తిమీర పంపించారు. ఇది లాస్ట్ టైం చాలా ఎక్కువ పంపిస్తే నేను పచ్చడి పట్టాను. సో ఇది కొంచెమే ఉందని పంపించారు. వైభవలక్ష్మి పూజ చేస్తున్నాను కదండి. మందార మొగ్గలు, జమ్మె ఆకండి, జమ్మె ఆకు, మారేడు పత్రి పంపించారు. ఇది అమ్మ వాళ్ళవే బంతి పువ్వులు, సొరకాయ అండ్ బీరకాయ అండి. కూరగాయలు అయితే కంపల్సరీ వస్తాయి. ఇవి చిక్కుళ్ళు అండి. ఇవేంటి ఎలా ఉన్నాయనుకుంటున్నారా? ఇవి మా అబ్బాయికి పిక్కలంటే చాలా ఇష్టం అండి. పిక్కలు తీసుకోవడానికి అమ్మకి టైం లేదు. లేదనంటే అమ్మ పిక్కలు తీసి నీట్గా ప్యాక్ చేసి పంపిస్తుంది. ఇకపోతే ఇది అందరి ఫేవరెట్ వంకాయ అండి. వెజిటేబుల్లో రాజు కదా, మహారాజు అని చెప్పచ్చు. చాలా ఈజీ కూర అయిపోతుంది. ఇదైతే కందిపప్పు, రేషన్లో వచ్చిన పప్పు. యాక్చువల్గా ఇదంతా మేము తినము, కానీ మరి అమ్మ ఎందుకు తీసుకొచ్చింది అడగాలి. అమ్మల పొలంలోదే నాకు పప్పు పట్టి అమ్మ పంపిస్తుంది. ఇది మన ఖాళీ డబ్బాలండి. ఇకపోతే ఇదేంటి వాటర్ అనుకుంటున్నారా? మన శ్రీముఖలింగం చక్రతీర్థ స్నానాలు అయ్యాయి కదండి మహాదేవుడివి. అవి అమ్మ జాగ్రత్తగా ఉంచుతుంది. ఇవి మనం తల మీద చల్లుకుంటే చాలా మంచిదని చెప్పి వాటర్. అక్కడి నుంచే నానేమో ఈ శనగలు, ఖర్జూరం అండి ప్రసాదం కింద కంపల్సరిగా ఎవ్రీ ఇయర్ మనకు తీసుకొస్తారు. ఈ వాటర్ అయితే 1 year వరకు అమ్మ ఉంచుకోమని చెప్తుంది. ఏమైనా పూజలు నోములు అయ్యేటప్పుడు ఇంట్లో చల్లుకుంటే చాలా బాగుంటుంది గంగాని. యాక్చువల్గా గంగాజలం అప్పుడు నాకు లాస్ట్ ఇయర్ కన్నా తీసుకొచ్చాడు. ఇది కూడా నేను ఉంచుతానండి. ఇదండి పుట్టింటి సారీ. ఒకసారి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే అండి. అయితే వీడియో చూసిన తర్వాత మీ అందరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.